ఓట్ల దొంగ గద్దె దిగాలి, 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 ఓట్ల దొంగ గద్దె దిగాలి. ఈసీ డౌన్ డౌన్, 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 ఈసీ డౌన్ డౌన్. ఓట్ల దొంగ గద్దె దిగాలి, ఓట్ల దొంగ గద్దె దిగాలి, ఓట్ల దొంగ గద్దె దిగాలి, గద్దె దిగాలి. గద్దె దిగాలి. దొంగ ఓట్లతో అధికారంలో ఉన్న వారంతా ఓట్ల దొంగ గద్దె దిగాలి, 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 ఓట్ల దొంగ గద్దె దిగాలి. ఈసీ డౌన్ డౌన్, 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 ఓట్ల దొంగ గద్దె దిగాలి, ఓట్ల దొంగ గద్దె దిగాలి, ఓట్ల దొంగ గద్దె దిగాలి. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గద్దె దిగాలి, గద్దె దిగాలి, గద్దె దిగాలి, గద్దె దిగాలి. జై గద్దె దిగాలి, గద్దె దిగాలి, రమేష్ గద్దె దిగాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసీ పైన కేంద్ర ఎన్నికల కమిషన్ పైన తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నారు. దీనికి యావత్ భారతదేశ ప్రజలు కూడా మద్దతు ఇచ్చేందుకు కూడా ఎదురు చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారికి. ముఖ్యంగా ఓట్ చోరీ గద్దె చోడ్, ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీధుల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం క్యాండిల్స్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము మద్దతును కోరుతా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు మేల్కొని మద్దతు తెలపాలో, దాని ఆవశ్యకత అవసరం ఎంత ఉందో రాహుల్ గాంధీ గారు ప్రతి రాజకీయ పార్టీకి లేఖల ద్వారా పిలుపుల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి స్వతంత్రంగా ఈ దేశంలో వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషను బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా తయారైందంటే ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదే. ఎందుకు ఈ మాట వాడుతున్నామంటే 65 లక్షల ఓట్లు, ఉదాహరణకు బీహార్లో ఎంపీ ఎన్నికల్లో బీహార్లో 65 లక్షలు ఉండడమైంది ఓట్లు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆ 65 లక్షలు డిలీషన్ ఎట్ అవుతాయి. ఒకవేళ చనిపోయిన వారు అక్కడి నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వారు తొలగించొచ్చేమో. 65 లక్షల ఓట్లను ఒక్కసారిగా తొలగించారంటే దీంట్లో అంతర్యం ఏందో దేశ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ మేల్కొంటూనే ఈ ఓట్ల దొంగలను అరికట్టే అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీదే కాదు, ఈ నినాదం ప్రతి యావత్ భారతదేశ పౌరుడు కూడా నినదించే రోజు దగ్గరలో ఉంది. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పైన జిల్లా కలెక్టర్ గారు అన్ని రాజకీయ పార్టీలని పిలవడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి జిల్లాలో కూడా అయ్యా ప్రతి దాన్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ప్రజలకు అందుబాటులో మీరు ఓటర్ లిస్టులో పెట్టండి అని అంటే ఎందుకు మీకు అంత భయం? ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టరు? మీలో తప్పు లేకపోతే అది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు మీరు? కాబట్టి వీటన్నింటినీ కూడా వెలికి తీసే కార్యక్రమం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన తీసుకున్నారు. ఆ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన, ఇది మొట్టమొదటి నిరసన ఎన్నికల పైన. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఎన్డీఏ కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి కూడా మేమందరూ కూడా పూనుకుంటా ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనించాలనేసి మరొకసారి మీ ఓటర్ లిస్టు మా కార్యకర్తలే కాదు మీకు అందుబాటులో ఉండేట్టుగా ప్రతి పంచాయతీ కార్యాలయంలో కానీ ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీకు అందుబాటులో ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేమందరూ కూడా డిమాండ్ చేస్తాం. ఆ ఓటర్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు బ్రతుకుంటే కూడా చనిపోయినారని కూడా నిర్ధారిస్తా ఉన్నారు. ఇదంతా కూడా వెలికి తీస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలనేసి అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటా ఉన్నాం. మీ మద్దతును కోరి జై హింద్, జై కాంగ్రెస్. మీరు చూసే ఉంటారు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా, పక్కా ఆధారాలతో సహా ఈసీ యొక్క ఓట్ల చోరీని, ఎట్లయితే ఓట్లని దొంగతనంగా రిగ్గింగ్ చేసుకుంటా దొంగ ఓట్లని చేర్చి దేశాన్ని ఎట్లా దొంగ ఓట్లతో దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారో ఆయన క్లారిటీగా మొత్తం ప్రెస్ ముందర ఆయన నీట్ గా మీకు చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క దీన్ని మార్చుకోకుండా రాహుల్ గాంధీని అఫిడవిట్ ఇమ్మని చెప్పి, మీరు చెప్పేది నిజమంటే అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే క్షమాపణ కోరండి అని అడుగుతా ఉంది ఈసీ. అలాగే బీహార్లో 65 లక్షల ఓట్లని ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరు ఓట్లు తీసేసినారో తెలియకుండా తీయేశారు. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకి మేము ఎవరికి కూడా ఎవరి పేరు తీసినామో చెప్పాల్సిన అవసరం లేదు, మేము తీసినామా లేదా వాళ్ళని లిస్టు మేము పెట్టదలుచుకోలేదు అని చెప్తే సుప్రీంకోర్టు కూడా గట్టిగా మొట్టికాయలేసి 65 లక్షల ఓట్లని ఎవరిదైతే తీసినారో దాన్ని ఈసీ యొక్క వెబ్సైట్ లో పెట్టమని చెప్పింది. మేము అడిగేది ఏమంటే 65 లక్షల ఓట్లు బీహార్లో పార్లమెంట్ ఎలక్షన్లలో 65 లక్షల ఓట్లతోనే కదా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అది జరిగిన దాంతోనే కదా మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు. అదే 65 లక్షల ఓట్లని ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వస్తామని చెప్పి తీసేస్తే దొంగ ఓట్లని చెప్పి తీయేస్తారంటా ఉన్నారు. కాకపోతే అదే 65 లక్షల ఓట్లు దొంగ ఓట్లతోనే కదా మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఆ 65 లక్షల ఓట్లతోనే మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరు మళ్ళీ రాజీనామా చేసి బీహార్ లో కూడా 65 లక్షల ఓట్లు తొలగించిన పిదప మీరు మళ్ళీ రీపోలింగ్ కి పోయి మీరు గెలవాలని చెప్పి డిమాండ్ గట్టిగా చేస్తా ఉన్నాం. అలాగే రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరికీ కూడా దీన్ని తెలియపరచడం కోసము ఓట్ చోర్ గద్దే చోడ్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి బీహార్ లో యాత్ర కొనసాగిస్తా ఉన్నారు. యాత్ర కొనసాగిస్తా ఉంటే అదే రోజు వచ్చి ఈసీ వాళ్ళకున్న ఫేక్ యొక్క డాక్యుమెంట్లంతా తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పక్కకు దారి పట్టించేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈసీ ఒక బీజేపీ ఏజెంట్ లాగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క విధానాలను తెలుసుకున్నారు. మీ దొంగ ఓట్లతో మీరు ఎట్లయితే అధికారంలోకి వచ్చినారో దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఇంకా మీదట మీరు దొంగతనం చేసేదానికి ఒప్పుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానాలకైనా, ఎంత నిరసనలకైనా, ఆమరణ దీక్షలకైనా పూనుకొని మీ ఓట్ చోరీని ఆపి మళ్ళీ
ఈ స్వతంత్రం అయితే ఎట్లయితే పోరాడి స్వతంత్రం తెచ్చిందో రెండో స్వతంత్ర పోరాటానికి కూడా సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేస్తా. మీరు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రతి ఒక్క డేటాని కూడా మీరు ఇవ్వాలని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా పోరాడుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు చిత్తూరులో జరుగుతున్న ఈ నిరసన ర్యాలీకి మీరందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, ఆయన సూటిగా ప్రశ్నించాడు. రాజ్యాంగం ఏమి చెప్తా ఉంది, ఒక్క మనిషికి ఒక ఓటు అని చెప్తా ఉంది. అయితే మీరు రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు దీనిపై మీకు చిత్తశుద్ధి ఉండాలనేసి వాళ్ళకి తెలియజేసింది. అయితే ఒకే రూములో 80 ఓట్లు ఎలా వచ్చాయనేసి రాహుల్ గాంధీ ప్రశ్నించాడు. అదే రకంగా బీహార్లో 65 లక్షలు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికైనా సామాన్య పౌరుడికైనా ఈ దేశ రాష్ట్రపతికైనా కనీసం ఒక మహిళకైనా కానీ ఒకే ఓటుతో రాజ్యాంగం చెప్తుంది. అయితే ఒకే పేరు మీద అనేక ఓట్లు సృష్టించి మీరు ఈరోజు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ అంటే ప్రధానంగా చాలా గౌరవం ఉండేది. అయితే ఈ రోజు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ రోజుకు ఎన్నికల అధికారంలో ఉన్నటువంటి వారికి ఆ పార్టీ వారికి ఏజెంట్లుగా తయారైనారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగ పరమైనటువంటి మీరు ఈ రాజ్యాంగాన్ని ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఈ రోజు ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఈ రోజు ప్రతి ఓటరు భారతదేశ ప్రతి పౌరుడు, అదే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు మీ మీద విశ్వాసం తగ్గింది. మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలంటే అడిగిన దానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా అడిగినటువంటి దానికి మీరు సమాధానం చెప్పకుండా సమాధానాన్ని దాటవేస్తూ అయితే మీరు అప్పుడు విట్టి అడగడము ఇది ఎంతవరకు సమంజసం అనేది మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు పోరాటం చేస్తున్నాం. ఆ రోజు స్వతంత్రం కోసం మేము పోరాటం చేశాం. ఈ రోజు 79 సంవత్సరాల తర్వాత ఎన్నికల కమిషన్ పైన మేము పోరాటం చేయాల్సిన అవసరం మా ముందుంది. అయితే మేము ఇందులో ఏమాత్రం రాజీ పోవటం లేదు. మాకు ప్రతి అడిగిన దానికంతా కూడా సరే ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషనర్ పైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన నీకు ఏమాత్రమైనా సరే నీకు నమ్మకం ఉంటే కట్టుబడి, అంటే ఎన్నికల కమిషనరు ఈ భారతదేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీలకు అతనితోనే ఆధారపడి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల్లో నువ్వు సమానమైనటువంటి తూకంతో నువ్వు ఒక మామూలుగా ఎన్నికలను జరిపేల్చినటువంటి అధికారి ఈ రోజు మొత్తం భారతదేశం మొత్తం కూడా సరే నిన్ను దోషిగా అంటుంది. ఈ దోషిగా నిలబడతావా లేదంటే దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తావా అనేది మేము కోరుకుంటున్నాం. అయితే ఇలాంటి ఎన్నికల అధికారులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యంలో అనేక దుర్మార్గమైనటువంటి పరిపాలన విధానాన్ని తీసుకొని ఇదందరూ కూడా ప్రజలకు హాని అనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున మేము తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఎన్నికల కమిషన్తో మేము నిరంతరం యుద్ధంలో న్యాయం కోసం మేము ఖచ్చితంగా నిలబడతామని మరొక పోరాటానికి మేము సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశము మొత్తం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో ఓట్లను దొంగతనం చేసి ఈ రోజు గద్దెనెక్కి నిరంకుశత్వ ద్వారంలో పరిపాలిస్తున్నటువంటి తీరును చూస్తే యావత్ భారతదేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునే వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు డాక్టర్ బిఆర్
అంబేద్కర్ గారు ఆత్మ ఘోషిస్తుందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీతో కుమ్ముక్కయ్యి ఈ రకంగా అడ్డదారిలో ఓట్లను దొంగిలించి ఈ రకంగా ప్రజా పరిపాలన రావడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ముక్త కంఠంతో యావత్ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. చరిత్రలో ఏ రోజు జరిగినటువంటి ఇటువంటి ఘోరమైనటువంటి ఈ ఎన్నికల విధానాన్ని వెనక్కి తీసుకొచ్చి బయట ప్రజల ముందు ఉంచేటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ చెందిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. అయితే యావత్ భారతదేశం మొత్తం కూడా దీన్ని ముక్త ఖండంలో ఖండించాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని పూర్తిగా ఖండించి ప్రతి ఒక్కరు కూడా దీని మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీడియా ముఖంగా మేమందరినీ వినియోగించుకుంటున్నాము. దీన్ని రాజకీయం చేద్దండి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వచ్చి ఇక్కడ మోడీ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పార్లమెంట్ లో ఓట్ చోరీ కార్యక్రమం మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు నడిబొడ్డున నిర్వహించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులకి భారతదేశంలో ఓటు అనేది ఒక ఆయుధంగా ఈరోజు దేశంలో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా యువతంతా భావిస్తున్న తరుణంలో ఈరోజు ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి చేసే అరాచకాలకి ఓటు అనే మా ఆయుధాన్ని, ప్రజల యొక్క ఆయుధాన్ని ఈరోజు దొంగలించి ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతాన్న ఈ పెద్దలకి ఇంకన్నా సిగ్గు తెచ్చుకొని మా నాయకుడు రాహుల్ గాంధీ దీన్ని బట్టబయలు చేశాడు. కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంలో ప్రజలకున్న హక్కుని దీన్ని ఖండించి మా నాయకుడు బయట పెట్టడం జరిగింది. దీని మీద ఈసీ స్పందించి మా నాయకుడు అడిగిన ప్రశ్నలకి అది నిజమా అబద్ధమా అని చెప్పి దేశ ప్రజల ముందు ఉంచి ఈ కేడీ మోడీ బయట పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఓట్ చోరీ సమస్య మన నాయకుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా తీసుకొచ్చిన ఈ సమస్య మనం దీన్ని ఒక రాజకీయంగా చూడకుండా ప్రతి ఒక్క పౌరుడి వాడి గుండెల్లో ఉండే ఆతంకాన్ని బయట తెచ్చినట్టుగానే మనం చూడాలా. దీన్ని రాజకీయం చేయకుండా ప్రతి ఒక్క పౌరుడు వీధిలోకి వచ్చి దీని మీద పోరాటాలు జరపాల. ఇక మీద వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తన జవాబుదారీ తెలుసుకొని ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలనేది ఈ భారతదేశ పౌరుడుగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కోరుతున్నారు. దాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో అందరి తరపున మాట్లాడుతున్నాడు. దీనికి అందరూ సహకారం కావాలా, అందరూ దీన్ని ఖండించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశంలో రాజ్యాంగంలో ఈసీకి ఉన్న స్థానం ఒక రాజ్యానికి రాజు లాంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అతను దాన్ని ఎంపైర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఎర్రర్ ఇన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో తురుపు ముక్కలాగా తయారయ్యాడు. అతను ఈరోజు ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీకి తొత్తుగా పనిచేసుకోమనండి. ఆ పదవికి చాలా విలువ ఉంది. ఆ పదవిలో వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు, అతను బీజేపీకి తొత్తుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పదవిలో ఉండకూడదని డిమాండ్ చేస్తున్నా. జై కాంగ్రెస్.